ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ పార్క్ అభివృద్ధికి చర్యలు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి వెల్లడి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఓటర్లకు విజ్ఞప్తి చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ నగరంలో MSME సర్వేను సకాలంలో పూర్తి చేయాలి. సచివాలయ సిబ్బందిని ఆదేశించిన అదనపు కమిషనర్ KT సుధాకర్. శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ పుష్పయాగం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ పార్క్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని సూర్యారావుపేట వద్దనున్న బీచ్ పార్క్ సందర్శకులకు అణువుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ బీచ్ ను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పంచాయతీ, పర్యాటక శాఖ, జిల్లా ప్రజా పరిషత్ కూడా తదితర శాఖల అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకినాడ బీచ్ కు అనేక వేల మంది సందర్శిస్తుంటారన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సముద్ర తీర ప్రాంతాలను అభివృద్ధి చేయనుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో కాకినాడ బీచ్ పార్క్ వచ్చే సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బీచ్ ప్రాంతాన్ని సుందరంగా, శుభ్రంగా ఉండేలా అధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ప్లాస్టిక్ రహిత, పర్యావరణ సహిత, క్లీన్ అండ్ గ్రీన్ గా బీచ్ పార్క్ ఉండేలా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. శిల్పారామం బీచ్ ఫ్రంట్ ప్రాంతాల్లో వివిధ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి వివరాలు నివేదిక సిద్ధం చేయాలన్నారు. ప్రధానంగా భవిష్యత్తులో బీచ్ పార్క్ ను మరింత అభివృద్ధి చేసేందుకు చేపట్టబోయే పనులపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. మా యొక్క సమస్యని, మా ఉపాధి కోల్పోతున్నామన్న సమస్యని జిల్లా కలెక్టర్ గారికి మాకు వివరించగా ఆయన మాకు చెప్పారు. ఇక్కడ పార్కింగ్ వసూలు చేయడం వల్ల జీవనోపాధి మనం కోల్పోతున్నామని చెప్పి సమస్య మీద మేము పోరాడుతున్నాం. ఈ సూర్యారావుపేట గ్రామానికి చెందాలని చెప్పేసి ఇక్కడ అభివృద్ధి చెందిన తర్వాత ఇటువంటి పార్కింగ్ ఫీజర్ వసూలు చేయాలని చెప్పేసి మన కలెక్టర్ గారికి మనం వినపించుకున్న తర్వాత మీ విన్నపం అంగీకరిస్తున్నాము, మీకు త్వరలోనే మీకు దీని గురించి ఎవరైనా ఇస్తానని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. ఎటువంటి పార్కింగ్ ఫీజు వసూలు అవ్వకుండా అభివృద్ధి చెందిన తర్వాత ఎటువంటి విధాలైనా జరుగుతాయి, అప్పటి వరకు ఏవి జరగవని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సాగర్ వత్తం దగ్గర నుంచి వినపం తెలియజేసుకుంటాం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన పేరాబతుల రాజశేఖర్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, సెటిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీలో పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామ శివారు పగడాలపేటలో టీడీపీ మహిళా నాయకురాలు వేటుకూరు నాగమన ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ కు మద్దతుగా కూటమి శ్రేణుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, సెటిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీలు పట్టభద్రులను కలిసి ఓట్ల అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రూరల్ అధ్యక్షులు రామదేవ్ సీతయ్య ద్వారా నాయకులు నూలుకుర్తి వెంకటేశ్వరరావు, మిరపకాయల సూర్యప్రకాష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళే పరిస్థితి గతంలో 50-60 ఏళ్ళ డెమోక్రసీలో ఎప్పుడూ జరగలే. ఓవర్ డ్రాఫ్ట్కి కొల్లెటర్స్ ఇవ్వాలనే పరిస్థితి దుస్థితి రాలే. మీకు వైజాగ్ లాంటి వాల్టర్ క్లబ్ పక్కనుండే సెంచరీ
దాన్ని ఏమంటారు, సర్క్యూట్ హౌస్ లాంటిది కలెక్టరేట్లని తాకట్టు పెట్టి కొల్లాటర్స్ని ధనం తెచ్చి నిర్వీర్యం చేశాడు. ఎందుకంటే క్రెడిట్ రేటింగ్ పాడైపోయి ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేసే పరిస్థితికి వచ్చాడు వెనిజులాగా ఆ స్థితిని. ఇప్పుడు నుంచి దాన్ని క్రమ పద్ధతిలో గాడిలో పెట్టే చిన్న చిన్న లీవ్ ఎన్కాష్మెంట్లు కానీ ఇప్పుడు కట్టాల్సిన పిఎఫ్ కంట్రిబ్యూషన్స్ కానీ ఈ మధ్య అన్నీ గాడిలో పెడుతున్నాయి. కంటిన్యూటీ రావాలంటే ప్రజల యొక్క మరి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సామాన్య మానవుడి యొక్క మద్దతు మరింత కావాలి. మొన్న ఎలా ఇచ్చారో లోకల్ ఎమ్మెల్యే గారిని 70,000 మెజార్టీతో ఎలా గెలిపించారో ఇదే పందాన్ని కొనసాగిస్తే కానీ సంవత్సరాల పాటు మన రాష్ట్రానికి వేరే గతి లేని పరిస్థితి. ఎందుకంటే నిర్వీర్యం అయిపోయి ఒక వెనిజులాలా చేస్తారు ఈ రాష్ట్రాన్ని. దాన్ని గట్టెక్కించి మొదటి ప్రాధాన్యత ఓటుని ఈ పేరాబత్తుల గారికి వేసి మన యొక్క గవర్నమెంట్ బూస్ట్ని అదే మూమెంటాన్ని కంటిన్యూ చేస్తే మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్లు కానీ మనకు వచ్చే రకరకాల వనరులు కానీ కేంద్రంలో కూడా మన యొక్క వాయిస్ని కానీ రకరకాలుగా వినిపించి ఈ పాజిటివ్ దృక్పథాన్ని కొనసాగించినట్టు అవుతుంది. అందువల్ల మీడియా ముఖం ద్వారా మీ అందరూ సహకారంతో ప్రజల్ని ఓటర్స్ని విజ్ఞప్తి చేయడం కొరకు ఈ కృషి చేస్తున్నాం. మీరు చెప్పిన ప్రామిస్ ఎలాగైతే కీపప్ చేసుకుంటూ వెళ్తా ఉందో ఒక రిపేరింగ్ డెంటింగ్ టెంకరింగ్ వర్క్ లాగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ ఈ 6 నెలల నుంచి 7 నెలల నుంచి 8 నెలల నుంచి చిన్న రిపేర్లు చేసి గాలిలో పెట్టి తీసుకుని వెళ్తా ఉన్నాం. ఈ లోపల ఎన్నికలు వచ్చాయి. అట్లాగే ఈ ఎన్నికల కోడ్ పూర్తి అయ్యేసరికి యాక్చువల్గా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ వరకు అయితే మౌలిక సదుపాయాలు 30 మార్చికి పూర్తి చేద్దామని చెప్పి పూర్తిగా రోడ్లు అయితే 200 చిల్లర రోడ్లు వేయడం జరిగింది. అట్లాగే 145 ట్యాంకులు క్లీన్ చేయడం, అలాగే 200 దగ్గర పశువుల షెడ్లు కట్టడం, అట్లాగే ఇవాళ టోటల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి 90లో వేసిన పైప్ లైన్లు కూడా అన్ని మార్చి మంచినీరు ఇద్దామన్న ఆలోచనతో ఆ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇన్ని మంచి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. అటువంటి సమయంలో మా అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని, ఒక మంచి వ్యక్తిని మాకు అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తిని ప్రతి చోట కూడా మేము ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాం. అట్లా భాగంగా ఇవాళ సత్యబాబు గారిని 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రూరల్ ఎమ్మెల్యే అయిన పంతాన గారు, అలాగే విశాఖపట్నం సౌత్ ఇన్ఛార్జ్, అలాగే ఈ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ అయిన సీతంరాజు సుధాకర్ గారు ఇక్కడ ఎలక్షన్ అబ్జర్వర్గా వచ్చారు. గత 2 రోజుల నుంచి కూడా మేము అన్ని గ్రామాలు కూడా తిరుగుతున్నాము. ఆ రంగం ఈరోజు తోరం గ్రామంలో కూడా ఓటర్లను అభ్యర్థించడం జరిగింది. రాజశేఖర్ గారి గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు, ముఖ్యంగా రూరల్లోనే. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇక్కడ సుపరిచితుడు. ముఖ్యంగా పార్టీ నమ్ముకున్న వ్యక్తి, మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఓటేసి గెలిపితే మన ఈ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో చదువుకున్న వ్యక్తి మన రాజశేఖర్ గారు. అలాంటి అభ్యర్థిని మనం గెలిపించుకుంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కాకినాడ రూరల్ కూడా మంచి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తారని చెప్పి ఈ అవకాశం ఇచ్చి మేము అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఓటుని అభ్యర్థించడానికి మేము అందరం వచ్చాం. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి విచ్చేసినటువంటి సుధాకర్ గారు, అదేవిధంగా కుడుపూడి సత్యబాబు గారు, మా లోకల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి పంతం నానాజీ గారు అందరం కూడా వచ్చి ప్రతి మెజార్టీని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు మాకు ఓటు అడిగే హక్కు ఉంది. డిఎస్సి 16,347 పోస్టులు మొదటి సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు యువతకు మేలు చేస్తున్నారు. బస్సులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 1వ తారీఖున వాళ్ళకి ఉద్యోగాలకి వాళ్ళకి జీతాలు అందుతున్నాయి. అదే రకంగా 6,300 కానిస్టేబుల్ పోస్టులు కూడా తీస్తున్నారు. మా లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీలో యువతకి ఇప్పించడమే లక్ష్యంగా నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఎన్డీఏ కూటమి మొత్తం అందరూ కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కూటమైనటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన యునానిమస్ వెళ్తున్నారు. ఎటువంటి నామినేషన్లు పడినా కూడా మేము 2 లక్షల ఓట్ల మెజార్టీతో నెగ్గుతామని చెప్పి అందరికీ. కాకినాడ నగరంలో ఉన్న చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకు సంబంధించి జరుగుతున్న ఎంఎస్ఎంఈ సర్వేను సకాలంలో పూర్తి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ ఆదేశించారు. గురువారం అదనపు కమిషనర్ ఛాంబర్లో సచివాలయ సిబ్బందితో ఆయన ఎంఎస్ఎంఈ సర్వేపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరంలో ఉన్న చిన్న మధ్య తరహా వ్యాపారస్తులందరూ ఈ సర్వేకు సహకరించాలని కోరారు. మన ప్రభుత్వం వారు ఏ పథకాలు కానీ లేకపోతే ఏదన్నా వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన నిధులు పంపిణీ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఇప్పుడు హౌస్కి సంబంధించి
ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలన్నా కానీ అన్నీ కూడా ఇది ప్రామాణికంగా ఉంటుంది. మనకు ఇమ్మీడియట్గా జియో కోఆర్డినేట్స్తో సహా మీ డోర్ స్టెప్కే వచ్చే విధంగా చర్యలు తీసుకునే పథకం కాబట్టి ఇది కొంచెం దీని విషయంలో సిటీ ప్రజలు సహకరించవలసిన కోరుతున్నాము. అదేవిధంగా నాన్ రెసిడెంట్ యాప్ అనే ఒకటి ఉంది. దాంట్లో 12,413కు సంబంధించి ఇంకా మీరు డేటా ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మీకు అసలు ఇల్లు ఉందా లేదా, సొంత ఇంట్లో ఉంటున్నారా లేకపోతే అద్దె ఇంట్లో ఉంటున్నారా, ఇంట్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది, వీళ్ళు ఏమైనా బయట ఏమన్నా ఎంతమంది ఉంటున్నారు, ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు అనేది తెలుసుకొని మీకు సరైన సదుపాయాలు అంటే ఇప్పుడు హౌసింగ్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా కల్పించే దిశలో తీసుకొచ్చిందే ఈ నాన్ రెసిడెంట్ ఏపీ అనేది ఒక సర్వే. కాబట్టి ఈ సర్వేలో ఇంకా 12,413 మంది కవర్ కావాల్సింది. కాబట్టి దయచేసి సిటీ ప్రజలు, కాకినాడ సిటీ ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఇమీడియట్గా మీ వివరాలు తెలియజేయవలసిందిగా మన సెక్రటేరియట్ ఎంప్లాయీలకు తెలియజేసిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఎంఎస్ఎంఈ సర్వే అని ఇంకొకటి మనము స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన సర్వే అనేది మనం చేపట్టడం జరిగింది ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు. దీనిలో మనకి పవర్ కనెక్షన్స్ మనకు 19,009 కనెక్షన్లు ఆ డేటా తీసుకొని మనం సర్వే చేయడం మొదలుపెట్టాం. అయితే దీంట్లో కూడా ఈ ఎంఎస్ఎంఈ సర్వేలో కూడా చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ లేకపోతే మీడియము అభివృద్ధి చెందినటువంటి వ్యాపార సంస్థలు కానీ ఏమున్నా కానీ వాళ్ళు ఇన్ టైంలో వాళ్ళ డేటా ఇవ్వడానికి ఇష్టపడలేదనేది తెలిసింది. దీని విషయంలో మన శానిటరీ ఇన్స్పెక్టర్లు తర్వాత టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా వెళ్ళి వాళ్ళకి తెలియజెప్పి చేయిస్తూ ఉన్నారు. ఇంకా స్టిల్ మనకు ఇంకా 4,538 మంది ఈ దీంట్లో కవర్ కావాల్సి ఉంది. కాబట్టి దీని విషయంలో కూడా 12,000 కవర్ కావాల్సి ఉంది. దీని విషయంలో ఎవరైతే చిన్న వ్యాపారస్తులు కానీ లేకపోతే మధ్య తరహా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ మన చిన్న చిన్న యూనిట్లు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు కంపల్సరీ దీంట్లో ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకోవటం వల్ల దీనివల్ల ఉపయోగం ఏంటంటే ప్రభుత్వం వారు టైం టు టైం మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చి మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి సహకరించడం కోసమే ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవంతో పాటు స్వామివారి దివ్య కళ్యాణం అనంతరం నిర్వహించే పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు పాల్గొని స్వామివారికి పుష్పయాగం వైభవంగా జరిపించారు. ఆలయ అర్చకులు పొందూరు సీతారామాంజనేయాచార్యులు పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, సెటిబెల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామం శ్రీ కన్వెన్షన్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ సమావేశం జరిగింది. సమావేశానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తనయుడు పంతం సందీప్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్, సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. పార్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రతి ఒక్కరికి కూడా 30 మందికి ఒక లీడరు మనం లీడ్ తీసుకుని ఆ 30 ఓటుని తీసుకొచ్చి ఈ బాధ్యత పార్టీ ఒక గైడెన్స్ ఇచ్చింది. బీజేపీ, టీడీపీ, అదేవిధంగా జనసేన అందరం కలిసి మనం ఏ రకంగా అన్నయ్య నానాజీ గారు నెగ్గించుకున్నామో ఆ రకంగా ఈ రోజు కూడా ఎమ్మెల్సీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల కన్నా ఎమ్మెల్సీకి ఎక్కువ ఓట్లు తీసుకురావాలని మనందరినీ కోరుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణగా నడుచుకున్నాం. 26 సంవత్సరాలు బట్టి నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను. నాతో పాటు సహచరులైనటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు కూడా 25 సంవత్సరాల నుంచి ఇంచుమించు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈ రోజు నేను సామాన్య వ్యక్తిగా కుటుంబం, ఉపాధ్యాయ కుటుంబం నుంచి మరి
మెజారిటీతో గెలిపించి మనందరం కూడా ఏదైతే ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయాలనుకున్నారో కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించడం జరిగింది. ముఖ్యంగా రూరల్ నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చి మనస్ఫూర్తిగా ఆయన అందరం గెలిపించాలని చెప్పి మన స్థాయి కాబట్టి మనకన్నా పెద్ద స్థాయి కాబట్టి ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడిస్తూ వాళ్ళకి గ్రీవియన్స్ మన అధికారంలో ఉన్నాం కాబట్టి అవసరమైతే వాళ్ళకి ఆ పని ఇప్పుడే చేయించే విధంగా కూడా మనం ఏమాత్రం మోపడకూడదు. ఈ వైలేషన్లు తొక్క తోరేది లేదు. మనం పని చేయించడం, వారిని సంతోషపెట్టడం, మనకు ఓటు వేయించుకోవడం. డెమోక్రసీ పాటిస్తానే మన స్వార్థం కూడా చూసుకోవాలి. ఎవరికి ఏమి ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని అడ్రస్ చేద్దాం, అడ్రస్ చేసి ఓటు వేయించుకున్నాం. ఎందుకంటే మనకు అధికారం ఉంది. దాన్ని మనం ఎవరిని దొంగతనం చేయట్లేదు, తప్పుడు పనులు చేయట్లేదు. మన ప్రజలకే మనం పనిచేస్తున్నాం. ఇది జనరల్ ఎలక్షన్ కూడా పనిచేస్తుంది. సో అందువల్ల ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం వాయిస్ మెసేజ్ కూడా రెడీ చేసుకోవాలి. మరి పేరబోతుల రాజశేఖర్ గారు సెంట్రలైజ్ చేస్తారా లేదా జిల్లా వైజ్ చేస్తారా ఏంటనేది ఒకసారి మనందరం కూడా మేము కూడా మాట్లాడతాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్తో ఇంటర్మీడియట్ ప్రీ ఫైనల్ పరీక్షల ఉత్తీర్ణ శాతం వివరాలు, మార్చి 1 నుంచి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధత వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్తో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయని, ఈ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ మొదటి, 2వ సంవత్సరం విద్యార్థుల విద్యాబోధనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయని, మార్చి 1 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయన్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో డిఐఈఓ జీజీకే నూకరాజు, ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ మహిళా పోలీస్ స్టేషన్కు అనుబంధంగా పనిచేస్తున్న మహిళా రక్షక్ బృందం సర్పవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉన్న 600 మంది విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాం నందు పాల్గొన్న హైస్కూల్ అమ్మాయిలకు, అబ్బాయిలకు మహిళా రక్షక్ గురించి వివరిస్తూ, సైబర్ క్రైమ్ గురించి తెలియపరుస్తూ, టిప్ లైన్ కేసుల పట్ల అవగాహన కల్పిస్తూ, సేఫ్ టచ్ అండ్ అన్సేఫ్ టచ్ గురించి వివరిస్తూ, విద్యార్థులకు తమ కెరీర్ పట్ల ఉండవలసిన బాధ్యతను తెలియపరుస్తూ వారికి అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ప్రోగ్రాం అనంతరం ఎమర్జెన్సీ నెంబర్లైన 112, 1930 మరియు 9499333233 ఇచ్చి ఏమైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరైనా వేధింపులకు గురవుతున్న పైన పేర్కొన్న నెంబర్లకు తెలియపరచవలసిందిగా ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు అందరూ విజ్ఞతతో ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటును కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన పేరాబతుల రాజశేఖర్ కు వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గోవింద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ గెలుపు కోరుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యేలు గోవింద్, వర్మ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గోవింద్, మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి అనకాపల్లి ఏలా గోవింద్ గారు చైర్మన్ గారిని, ఎక్స్ఎమ్మెల్యే గారిని ఇక్కడ అబ్జర్వర్ కింద వేశారు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు కొత్తపల్లి డోర్ టు డోర్ కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరిని కూడా టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థికి, కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ గారికి ఓటు వేసి ఓటుకు ఎదురుగుండా ఒక గీత, 1వ నెంబర్ ఎలా ఉంటుందో అలా ఒక గీత గీసి అక్కడ ONE 1 అని కానీ, రోమన్ లెటర్ కానీ, ఇలా చెక్కిన 1 కానీ రాయకూడదు. జస్ట్ పెన్తో ఇలా గీత ఆ విధంగా వేయాలని తెలియజేస్తే అక్కడికక్కడ సానుకూలంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సారథ్యంలో
కూటమి అభ్యర్థి మేము గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేస్తాం. మొన్న ఎలక్షన్లో ఎలాగైతే చేశారో దానికంటే ఇంకా శ్రద్ధగా ప్రతి ఒక్కరు కూడా వాటర్ల విషయంలో మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారు తెలియటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్యాండిడేట్ పేరు చెప్తున్నారు. అంత అవేర్నెస్ తీసుకొచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే క్యాంపెయినింగ్ ప్రతి చోట కూడా చేయాలని స్థానిక ఇన్ఛార్జ్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ గారి ఆదేశాలు అందరూ కూడా కార్యకర్తలందరూ సమిష్టి అత్యధిక మెజార్టీ, అత్యధిక ఓట్లు రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ మరొక విజ్ఞప్తి, పేరుకి ఎదురుకుండా నిలువ గీత, ఇంగ్లీషు ONE1 కానీ, తెలుగులో వాక్కాటి అని అక్షరాలు కానీ, అలాగే రామనంకి కానీ ఏదైకుండా పేరు ఎదురుకుండా నిలువ గీతే. అలాగే రెండో ప్రాయంతో ఎవరికి వేయాల్సి లేదు. ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి మీరే ఇప్పటివరకు ఈ గ్రామంలో చూసాం చాలా బాధ్యతగా చేశారు కూటమి నాయకులందరూ కూడా. ఇదే ప్రక్రియలో కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామంలో కూడా ఎలాగైతే చేస్తున్నారో వర్మ గారు ఈ ప్రక్రియలో మీ అందరికీ విజ్ఞప్తి అంటే మీరు కూడా 10 మంది చెప్పండి. మొన్న ఎలక్షన్లో ఎలాగైతే చేశారో అంతకంటే ఇంకా శ్రద్ధగా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీకి డిపాజిట్కి వెళ్ళంత వల్ల ఆ బాధ్యతగా మన కూటమి నాయకులందరూ తీసుకోవాలని మరొక్కసారి నాయకులందరూ కూడా పేరు పేరున ఈరోజు చూస్తున్న ప్రతి ఒక్కరు చాలా బాధ్యతగా ఏ ఇంట్లో ఎన్నోట్లు ఉన్నా ఏ పేరు కూడా ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా అందరూ కూడా వివరించడం జరిగింది. అందరికీ మా కార్యకర్తలకి వర్మ గారికి అందరికీ పేరు పేరు మరొకసారి. కాకినాడ లారీ యూనియన్ కు నష్టం కలిగించే విధంగా కాకినాడ పోర్టులో 2 కంపెనీల యాజమాన్యం చేస్తున్న అనైతిక చర్యల మూలంగా లారీ యజమానులు రోడ్డెక్కాల్సి వచ్చిందని కాకినాడ లారీ యూనియన్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ సీపోర్టులో బొగ్గు రవాణాకు సంబంధించి స్థానికంగా ఉన్న లారీలను కాదని బయట జిల్లాల నుంచి రప్పించి వాటికి అవకాశం కల్పించడం జరుగుతుందని ప్రెసిడెంట్ దాసరి శ్రీనివాసరావు తెలిపారు. వాస్తవానికి స్థానిక యూనియన్ లారీలకు 75%, మిగిలిన 25% ఆయా కంపెనీల ఇష్టపూర్వక ఒప్పందం ఉంటుందని, ఇది గత 60 ఏళ్లుగా కాకినాడలో జరుగుతున్న రివాజు కార్యకలాపాలేనని అన్నారు. ఇప్పటికిప్పుడు ఇటువంటి సందర్భాలు జరగలేదని అన్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న లారీ యజమానులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి మేరకు 27% కిరాయి తగ్గించి లారీలను నడిపేందుకు ముందుకొచ్చినా కూడా మొత్తం స్థానిక లారీ అసోసియేషన్ నష్టం కలిగించే విధంగా స్థానికేతర లారీలను ప్రోత్సహించడం వంటి చర్యలకు ఉసిగొల్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇటువంటి యూనియన్కు ఇటువంటి సంక్షోభం రావడం దారుణ పరిణామమని ఉమ్మడి జిల్లా లారీ యూనియన్ వైస్ ప్రెసిడెంట్, మండపేట లారీ యూనియన్ అధ్యక్షులు కాయల రమేష్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా కార్యదర్శి బొక్క వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు ఆదర్శప్రాయమైన కాకినాడ లారీ అసోసియేషన్కి ఎదురైన కష్టం న్యాయం జరిగే వరకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కూర్చొని ఇందాక ఎస్పీ గారు మీ సమస్య ఏంటి చెప్పమన్నారు. అంటే ముందు ఎస్పీ గారికి ఇచ్చాం, మొన్న వచ్చారు 10 రోజులు అయింది ఎస్పీ గారు, ఈయనకి ఇంకా ఎంతపత్రం ఇవ్వలేదు. మనం నిన్న ఇందాక ఇచ్చాం, మనం ఎస్పీ గారు కూడా స్పందించారు, అలాగే కలెక్టర్ గారికి కూడా స్పందించి చెప్పాం. అలా ఈరోజు ఇప్పుడు ఛాంబర్లో మీటింగ్ ఉందని కూడా చెప్పాం. ఇప్పుడు కేఎస్పీ వాళ్ళని క్యాకేసి అని ఆర్డర్ చేశారు కలెక్టర్ గారు. ఇప్పుడు ఛాంబర్లో మీటింగ్, ఎందుకంటే సుపీరియర్ ఛాంబర్ మనకి ఛాంబర్లో ఇప్పుడు మీటింగ్ చేసి మీ రేట్లు ఉన్నాయా అలాగే ఇప్పుడు సమస్యలు ఆల్రెడీ కూడా ఉన్నాయన్నారు, అవన్నీ పరిష్కారం చేసుకుంటాం అని చెప్తాం జరిగింది. అలా అది కానీ అవ్వకపోతే అది కూడా ఖండించాం. నేను సమ్మెలో ఉన్నాను సార్, సమ్మె మాత్రం కొనసాగుతాం అని చెప్తాం జరిగింది. మరి మీరు సమ్మె ఎవరెవరికి చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారికి మనం ఇంద్రపత్రాలు పంపించాం, లోకేష్ గారికి పంపించాం, పవన్ కళ్యాణ్ గారికి పంపించాం, అలాగే కూటమి పార్టీ మోడీ గారికి అందరికీ కూడా పంపించడం జరిగింది. మొత్తం అందరికీ కూడా పంపించాం వీళ్ళు నా లెటర్లో. ఈ సమ్మె కానీ ఈ సమస్యలు కానీ పరిష్కరించకపోతే ఛాంబర్లో మేము స్ట్రైక్ మాత్రం కొనసాగుతాం. అన్ని కార్మిక సంఘాలు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. జిల్లాలో అన్ని నెలలు కూడా కాకినాడలో హెచ్ఎంఎస్ ఖాళీ అసోసియేషన్లో జట్టు మన మన ఈ ఆపరేటర్లు కూడా అందరూ కూడా మాకు సహకరించారు. అలాగే మీ వీడియో వారు కూడా సహకరించారు. అందరూ కూడా ధన్యవాదాలు. నా సమస్య పైకి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని కోరి లారీ ఓనర్స్ అసోసియేషన్ న్యాయం చేస్తారు. ఇది ఎప్పుడూ లేనిది కేఎస్పీఐఎల్లో ఒక 2 కంపెనీలు వచ్చాయండి. ఆ కంపెనీలు యూనియన్ మీద రేట్లు ఎక్కువైపోతాయని ఒక భూతార్థం చూపించారు. అది ఏంటంటే ట్యాంకర్ల అసోసియేషన్కి మాకు ఒక సింగిల్ కిరాయి, అది మాకు వస్తే ఒక సింగిల్ ట్యాంకర్ల అసోసియేషన్కి వస్తే అప్ అండ్ డౌన్ కిరాయి ఇస్తారు అని కొంతమంది పెద్దలకి, అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా ఫీడ్బ్యాక్ చెప్పారు. ఈ కిరాయిలు ఎక్కువని అవన్నీ కూడా వివరంతో చెప్తూ జరిగింది. అవి కూడా కలెక్టర్ గారు కూడా స్పందించి ఆయన కూడా వినియోగ కూడా పంపించడం జరిగింది.
మేము మాత్రం సింగిల్ కిరాయి తీసుకుంటాం. ఛాంబర్లో ఏ రేట్ నిర్ణయితే ఆ రేటే మేము ఈ రోజు కూడా తీసుకుంటాం, ఎప్పుడు కూడా తీసుకుంటాం. ఛాంబర్లో కూడా మేము అనుబంధ సంస్థ. మా లారీ వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. మా సభ్యులు కొంతమంది ఉన్నారని మాకు కూడా తెలిసి ఉన్నారు, కానీ మా సభ్యులు మేము అందరినీ కూడా అన్నదమ్ములే పోవాలని చెప్తూ జరిగింది. అలాంటిది ఏమీ లేదు. మా సభ్యులందరూ కూడా ఈ పోర్టు మీద అందరూ కూడా ఆధారపడి ఉన్నాం. పోర్టు విషయంలో కూడా అందరూ ఐక్యతగా ఉంటాం. ఎవరో కూడా వెనకాడం. ఈ పోర్టుని ఎన్ని రోజులన్నా సంబంధించిన దానికి ముందుకుంటాం. అది మాత్రం వాస్తవం. ఇది ఎందుకంటే ఈ పోర్టు మీద మా కుటుంబాలన్నీ బాగా ఆధారపడి ఉన్నాయి. ఇది ఎవరో కూడా అపోహగా అంతా అనొచ్చు, కానీ ఇది మీకు మాకు వీడియో వరకు అందరికీ తెలుసు. కానీ రాష్ట్రంలో 11 నుంచి 18 సంవత్సరాలలోపు బాలికల పరిరక్షణ కోసం ప్రభుత్వం కిషోరి వికాసం కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తోందని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పిఠాపురం సిడిపిఓ దుర్గాదేవి పేర్కొన్నారు. కిషోరి వికాసం కార్యక్రమంలో భాగంగా బాలికలకు అవగాహన కల్పించే విషయమై పట్టణ స్థాయి అంగన్వాడీ వైద్య మెప్మా సిబ్బందికి పిఠాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అవగాహన శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రాజెక్ట్ సిడిపిఓ దుర్గాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషోర్ వికాస్ కార్యక్రమం గురించి పలువురు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ గుదిమెళ్ల భాస్కర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ మణి తదితరులు పాల్గొన్నారు. గొల్లప్రోలు, యూకతపల్లి, పిఠాపురం రూరల్లో ఈ కిషోర్ వికాసం ప్రోగ్రాంలు చేయడం జరిగింది మండల స్థాయిలో. అలాగే అర్బన్ స్థాయిలో ఈరోజు పిఠాపురం మున్సిపాలిటీలో పెట్టుకోవడం జరిగింది. దీనిలో ఏంటంటే 11 నుంచి 18 సంవత్సరాల బాలబాలికల వికాసం గురించి మనం ఏమేమి అంశాలు ముడిపడి ఉంటాయో అన్నిటి మీద కూడా ఇక్కడ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే జిఎంఎస్కేలు, మెప్మాలు, వివోస్, వీళ్ళందరికీ కూడా, అలాగే మా అంగన్వాడీ కార్యకర్తలు, వీళ్ళందరికీ కూడా ఈ అవగాహన కల్పించడం కోసం కిషోరి బాలికలకి సంబంధించి బాల్య వివాహాల నిరోధక చట్టాలు కానీ, చైల్డ్ అబ్యూస్ గురించి కానీ, అలాగే చైల్డ్ అట్రాసిటీస్ గురించి కానీ, ట్రాఫికింగ్ గురించి కానీ, ఇలాంటి అన్ని విషయాలు కూడా ఇక్కడ ఈ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. వీళ్ళు మళ్ళీ ఏం చేయాలంటే గ్రామాల్లోకి వెళ్ళి మేము కిషోరి గ్రూపులు అని చెప్పి ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ 11 నుంచి 18 సంవత్సరాల పిల్లల్ని, అలాగే స్కూల్ డ్రాప్అవుట్స్కి విడివిడిగా, అలాగే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి కూడా విడివిడిగా ప్రతి స్కూల్లో కూడా ఈ గ్రూప్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఇటువంటి విషయాల మీద అవగాహనే కాకుండా వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుందండి, డిపార్ట్మెంట్. దానికి సంబంధించి ఈ రోజు కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. జిల్లాలో రానున్న 45 రోజుల పాటు అధిక సంఖ్యలో కూలీల హాజరుతో ఉపాధి హామీ పథకం పనులను ముమ్మరంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ డ్వామా, పంచాయతీరాజ్ అధికారులు, ఎండీఓలతో సమావేశం నిర్వహించి జిల్లాలో నిర్వహిస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన రోడ్లు, గోకులం పశువుల షెడ్లు తదితర పనులన్నింటినీ మార్చి మాసాంతానికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా ప్రారంభం కాని పనులన్నింటినీ వెంటనే మొదలుపెట్టి ముమ్మరంగా నిర్వహించాలన్నారు. గ్రౌండ్ చేసిన పనుల వివరాలు, వాటికి ఎఫ్టీఓల జనరేషన్, బిల్స్ ఆన్లైన్ అప్లోడింగ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. మంజూరు చేసిన ప్రతి పని తప్పనిసరిగా పూర్తి కావాలని, మంజూరు చేసిన ఒక్క రూపాయి కూడా వృధా కారాదని కలెక్టర్ ఖచ్చితమైన ఆదేశాలను అధికారులకు జారీ చేశారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ అడప వెంకటలక్ష్మి, పంచాయతీరాజ్ ఎస్సీ ఏవీఎస్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి ప్రసాద్ బాబు, ఎండీఓలు, ఏపీడీలు, పంచాయతీరాజ్ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. పతంజలి యోగా సమితి నరసన్ననగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో రథసప్తమిని పురస్కరించుకుని సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పతంజలి యోగా సమితి గురువర్యులు రాఘవానంద మురబా పర్యవేక్షణలో ఆయన శిష్య బృందం పద్మజల ఆధ్వర్యంలో పతంజలి యోగా సమితి సభ్యులు సూర్య నమస్కారాలు సాధన చేశారు. ఈ సందర్భంగా యోగా గురువర్యులు పద్మజ మాట్లాడుతూ నిత్యం సూర్య నమస్కారాలు సాధన చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం పొందొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పతంజలి యోగా సమితి సభ్యులు పాల్గొన్నారు. కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో శాంతినికేతన్ జూనియర్ కాలేజ్ విద్యను అందిస్తోందని కళాశాల డైరెక్టర్ బి నరేష్ బాబు తెలిపారు. ఇంద్రపాలెం గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కన్వెన్షన్ హాల్లో ఫ్రెషర్స్ అండ్ ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నరేష్ బాబు మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు విద్యను అందించాలనే ఉద్దేశంతో శాంతినికేతన్ జూనియర్ కళాశాల నెలకొల్పామని తెలిపారు. కళాశాల స్థాపించి 20 సంవత్సరాలు పూర్తయిందని, ఎంతో మంది విద్యార్థులు మా కళాశాల నుండి ఉత్తీర్ణులై మంచి స్థాయిలో ఉన్నారని తెలిపారు. రేపు జరగబో ఇంటర్ పరీక్షలు విద్యార్థుల ఒత్తిడికి గురి కాకుండా అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎన్వి సీతారాం, ప్రిన్సిపల్ వి రాజారావు, ఫ్యాకల్టీస్ టి ఆది ప్రవీణ్, సుధీర్, నాగమణి, సాయిబాబు, కళా, సుబ్బారావు, హేమంత్, రాజేశ్వరి, నాగేశ్వరరావు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. చాలా డిసిప్లిన్ ఉంటుంది ఇక్కడ, చాలా క్రమంగా చూస్తాము. టైమింగ్స్ కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, అలానే ఫెయిల్యూర్ పిల్లలు కానీ, లేకపోతే ఏమైనా స్టడీస్లో తక్కువ ఉన్న పిల్లలను కూడా ఈవినింగ్ స్టడీ అవర్స్ పెట్టి స్పెషల్ కేర్ అన్ని సబ్జెక్ట్స్లో తీసుకోవడం చూస్తున్నానండి. ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది.
అటువంటి ఏరియాలన్నిటి నుంచి పిల్లలు మరి చాలా చక్కగా వచ్చి చదువుకోవడం, మంచి రిజల్ట్ తీసుకురావడం చూస్తున్నాము. అలాగే డిసిప్లిన్ కూడా చాలానండి, మగ పిల్లలు కూడా చాలా డిసిప్లిన్లో ఉంచుతారు. ఆడపిల్లలకి మగ పిల్లలకి అన్ని సపరేషన్ చాలా బాగా ఉంది ఈ కాలేజీలో. మరి మమ్మల్ని అందరినీ కూడా స్టాఫ్ని చాలా చక్కగా ట్రీట్ చేస్తారు. మేనేజ్మెంట్ వాళ్ళు, ప్రిన్సిపల్స్ అందరూ కూడా అసలు స్ట్రెస్ అనేది లేకుండా స్టూడెంట్స్కి కానీ స్టాఫ్కి కానీ మంచిగా ఇక్కడ మేము చూస్తున్నామండి. వర్క్ చేయడానికి కూడా ఇక్కడ అంతా చక్కగా ఉంది. మరి ముఖ్యంగా స్టూడెంట్స్కి, ఆడపిల్లలకి, మగపిల్లలకి కూడా ఇది డిసిప్లిన్తో కూడిన విద్యా సంస్థ నేను చెప్పగలను. నేను వర్క్ చేస్తున్న ఈ టైం నుంచి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ కూడా అసలు కార్పొరేట్తో ధీటుగా స్టడీ అవర్స్, ఆ షెడ్యూల్ అవన్నీ చాలా బాగున్నాయండి. స్ట్రెంత్గా మాది ఉంటుందండి. అలాగే లాస్ట్ ఇయర్ చూసినట్లయితే 500కి అవుట్ ఆఫ్ 455 486 429 బైపీసీ నుంచి చంద్రిక, అలాగే 448 సిరిడి సాయి ఎంపీసీ, అలాగే సిఈసి నుంచి సిరి ఆ అమ్మాయి 500కి 486 అవుట్ ఆఫ్. సో మంచి ర్యాంక్తో మా కాలేజ్ ముందుకు వెళ్తూ ఉన్నది. దీనికి అందరికీ ప్రోత్సాహం ఏంటంటే ఈ పల్లెటూరులో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి పిల్లలందరూ, లోకల్గా ఉన్నటువంటి తల్లిదండ్రుల నమ్మకం, మీ నమ్మకం మా మీద ఉంచినందుకు మరింత విద్యా ప్రణాళికతో నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంసెట్ మెయిన్స్ ఆ రీతిగా ప్లాన్ చేద్దామని మేము అనుకుంటున్నాం. మీకు ప్రోత్సాహం ఎప్పుడు మాకు ఉంటారని కోరుతున్నాం. అందుకు ముఖ్యంగా మా కాలేజీలో ఎక్కువ మాకున్న స్ట్రెంత్ 220 మంది అండి. 220 మందిలో 180 మంది అమ్మాయిలే ఉంటారు మాకు. ఎందుకంటే కాలేజ్ లోకల్గా ఉంటారు కనుక అమ్మాయిలు సెక్యూరిటీగా ఉంటుందని తల్లిదండ్రులు నమ్మారు కనుక నాకు అమ్మాయిలు ఎక్కువ స్ట్రెంత్ రావడం జరుగుతుంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ పార్క్ అభివృద్ధికి చర్యలు, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి వెల్లడి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి, ఓటర్లకు విజ్ఞప్తి చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ నగరంలో ఎంఎస్ఎంఈ సర్వేను సకాలంలో పూర్తి చేయాలి, సచివాలయ సిబ్బందిని ఆదేశించిన అదనపు కమిషనర్ కెటి సుధాకర్. శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా శ్రీ పుష్పయాగం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.